మన ముందు ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నారు. ఆయన దాదాపు సినిమా ఇండస్ట్రీలో 20 సంవత్సరాలుగా ఉన్నారు. ఆయన జర్నీ 20 సంవత్సరాలు ఆయన జర్నీ కానీ ఇప్పుడున్న సినిమా రంగంలో ఉన్న పరిస్థితుల మీద కానీ మనం మాట్లాడదాం. ఆయనే రామసత్యనారాయణ గారు. నమస్తే రామసత్యనారాయణ గారు. నమస్కారం సార్. సార్ మీరు దాదాపు 20 ఏళ్ళు అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి. ఈ 20 ఏళ్లలో మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమి నేర్చుకున్నారు, ఏం సాధించారు పోనీ? అండి, ఒక సినిమా ఫ్లాప్ ఇస్తే పారిపోయే ఇండస్ట్రీలో ఉన్నాను నేను. 115 ఫ్లాపుల్ని సునాయాసంగా తీసి సక్సెస్ఫుల్గా మీ ముందు ఏ ఉంగరాలతో వచ్చినా ఆ ఉంగరాలతో ఉన్నాను సార్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నేను తీసే సినిమా ఇట్టో ఫ్లాప్ నాకు క్లియర్గా తెలుసు. నాకండి మీరు తీసే సినిమా ఇట్టో ఫ్లాప్ కూడా నాకు తెలుసు. అంటే సినిమా మీద నాకు అంత ఫ్లాప్ అని తెలుసు. సినిమాలు ఎలా తీశారు మరి? ఇట్టని తీసి కొబ్బరిగా కొట్టిన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయినాయి? అసలు 10% సక్సెస్ ఉన్న ఇండస్ట్రీలో మీరు ఎలా హిట్ తీస్తారు? అసలు మీకు మాత్రం కామన్ సెన్స్ లేదా? అసలు మనం ఒకసారి ఆలోచించండి. 10% సక్సెస్ ఉంటే మీ సినిమా తీయడానికి ఒక మూడు మెరిట్లు కావాలండి. ఇప్పుడు ఒక సినిమా తీసి ఫ్లాప్ అయితే మళ్ళీ వాళ్ళు పరారైపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇంకో 2 సినిమా తీయడానికి ధైర్యం చాలట్లేదు. మీరు ఎలా తీయగలిగారు ఇవి? ఇది ఫ్లాప్ అవుతుంది దిగా. నేను ఎవరు మిగిలింది అనుకోండి, తెలిసి దూకితే కాళ్ళు తిరుగుతాయి, తెలియని దూకితే మొత్తం ప్రాణం పోద్దండి. ఇప్పుడు నాకు మొదటి సినిమాకి ఆహా అనుకున్నా, రెండో సినిమాకి 100% ఇది ఆడదు. ఎందుకు ఆడదంటే మన దగ్గర ఏముంది అసలు? మన దాంట్లో స్టార్ లేడు, స్టార్ డైరెక్టర్ లేడు, స్టార్ ప్రొడ్యూసర్ కాదు. అంటే అద్భుతంగా 100 కోట్లు ఖర్చు పెట్టి తీసేద్దామన్న విషయం లేదు. ఇలాంటప్పుడు ఎందుకు వస్తుంది? మరి ఎందుకు సినిమా తీయాలని అడగచ్చు మీరు. నా సినిమా పిచ్చి అంటే నాకు వేరే వ్యాపారం తెలియదు. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇది 2003 నుంచి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. దీని మీద అంటే ఇప్పుడు నేను ఏమి ఎనలైజ్ చేశానంటే ఫ్లాప్ సినిమాని సేఫ్గా ఎలా తీయాలి అని కొత్త కాన్సెప్ట్ కనిపెట్టాం. నెంబర్ 1. రెండోది, ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయితే పారిపోతున్నారని చెప్పారు కదండి, మనం పారిపోకూడదంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు 10 కోట్లు వస్తుంది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను కోట్లోనే సినిమా తీస్తా. ఎందుకు తీసానండి? 10 కోట్ల సినిమా తీసాను అనుకోండి, పోతే నేను మళ్ళీ అడుగు తినాలి. 1 కోట్లు తీసాను అనుకోండి, మీద 9 కోట్లు కదా. ఈ 9 కోట్లతోటి నేను జోరం ఆడగలను, లేదా 9 సినిమాలు తీయగలను, తర్వాత ఏదో ఒకటి హిట్ కొట్టి నేను సేవ్ అవ్వగలను అని ఒకటి వ్యాపారస్తులుగా నేను ఆలోచించాను. ఇప్పుడు ప్రతి కొత్త హీరోని పెట్టి కొత్త డైరెక్టర్ని పెట్టి సినిమా తీస్తారు. కథ అద్భుతంగా ఉంది సార్ అంటాడు. ఆ కథ నీకు అద్భుతంగా ఉంటే కాదు, ప్రేక్షకుడు తెలియాలి. ప్రేక్షకులు ఎంత తెలియని అంటే, ఒక ఆచార్య లాంటి సినిమా, కొట్టాల శివ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్, ఒక చిరంజీవి గారు, ఒక రామ్ చరణ్ ఉన్న సినిమా, అంటే ఒక సినిమా ఏం కావాలో అన్ని దాంట్లో ఉన్నాయండి. ఆ సినిమాకి ఓపెనింగ్ మనిషి ఫుల్ అవ్వలేదండి. అంటే ప్రేక్షకులు ఎంత తెలియని చూడండి. సినిమా మీరు చూడదు కదా, మరి ఎలా తెలిసింది మీకు? అంటే ఒక ట్రైలర్ చూసి ఆ డిసైడ్ అయిపోయాడు ఇది ఆడదు అని. అంత తెలివితేటలు ఉన్న ప్రేక్షకులు ఉన్న ఈవేళ ఇండస్ట్రీలో మనం హిట్ సినిమా తీద్దాం అని కళ్ళగంటం తప్పు. అందువల్ల ఆ కళ నేను కంట్ల. దట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిన తెలివితేటలు అయింది నేను. అందువల్ల నేను ఈ సినిమా తీయలేను. ఓకే, వెళ్ళేద్దాం. ఫ్లాప్ సినిమాని సేఫ్గా ఎలా తీయాలి, దానికి ఎంతవరకు ఖర్చు పెట్టాలో, స్క్రీన్ మీద ఏం ఖర్చు పడుతుందో అదే ఖర్చు పెడదాం. మీరు ఎంత ఖర్చు పెడతారు సాధారణంగా? మీరు ఒక బడ్జెట్ అనుకుంటారా? అనుకుంటాగా. ఎంత మీ సినిమాలకి వరకు మీరు ఎంత చెప్తారు అసలు? ఓ డైరెక్టర్ వచ్చాడు సార్, ఓ సినిమా బడ్జెట్ ₹1,00,00,000 చెప్పాడండి. ఆ ₹1,00,00,000 అడిగి ఇచ్చాం బడ్జెట్. అది ₹1,10,000 90కి నేను బేరం అన్నాను. అలాగే మన జాతీయ రహదారిని సినిమా తీసామండి. ఆ డైరెక్టర్ నరసింహనంది అన్న డైరెక్టర్ గతంలో 4 సూపర్ హిట్లు, 4 నేషనల్ అవార్డు సినిమాలు తీశాడు. అదేం చెప్పాడు, ఒకసారి నాకు 30 lakhs బడ్జెట్ ఇవ్వండి, మీకు ఒక అవార్డు ఇచ్చే సినిమా తీస్తాను సార్ అన్నాడు. ఓకే అన్నాం. నేను షూటింగ్ కూడా వెళ్ళా. 40 రోజులు షూటింగ్ మీద విలేజ్లో షూటింగ్ చేశాడు అతను. 40 రోజులు షూటింగ్ చేశాడు. ఆ సినిమా కాపీ వచ్చిన తర్వాత నేను చూసా. ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత సెన్సార్కి వెళ్ళి చూసా. ఇది ఆడదా అంటే మన టార్గెట్ ఏమి తీసాం, అవార్డు కోసం తీసాం కదా. ఓకే, ఆడదు అని ఆ డైరెక్టర్ ఏమి అడిగాడంటే, సార్ నాకు రిక్వెస్ట్ అండి, మన థియేటర్లో సినిమా మీకు అర్థమైంది, మీకు పెద్ద సాటిస్ఫై లేరు కదా, ఒకే ఒక్కటి థియేటర్లో 2 థియేటర్లో రిలీజ్ చేసి పెట్టండి, నేను యాజ్ ఎ డైరెక్టర్గా నేను హ్యాపీ ఫీల్ అవుతాను సార్ అన్నాడు. నీ కళలో ఆనందం చూడటం కోసం నేను 100 థియేటర్లు రిలీజ్ చేస్తా అని 100 థియేటర్లు రిలీజ్ చేశానండి. 100 థియేటర్లు రిలీజ్ చేశాను. ₹100 డబ్బు రాలేదు నాకు. ఈ విషయం తెలిసే చేశాను. మా డైరెక్టర్ కళలో అభిమానం చేయడం కోసం సినిమా రిలీజ్ చేశాం. ఆడలేదు. నాకు తెలిసి ముందే తెలుసు, తర్వాత కూడా తెలిసింది. సక్సెస్ఫుల్గా నేను ఏదైతే అనుకున్నా అదే జరిగిందండి. ఆ సినిమాకి ఇప్పుడు నాకు 9 అవార్డులు వచ్చాయండి. నేను అవార్డు కోసం తీసాను, 9 అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు ఆ డైరెక్టర్తో నాకు కోపం ఉండాలి కదా, ఏమైనా డబ్బంతా పోగొట్టో లేకపోతే నేను సినిమా ఫ్లాప్ తీసామని. ఆ డైరెక్టర్ బదిలీ చేసి నేను మళ్ళీ నిన్న 10వ తారీఖున సినిమా అనౌన్స్ చేశా. ఆ సినిమా పేరు సిగ్గు అండి. అంటే డైరెక్టర్కి నాకు ఎంత అటాచ్మెంట్ ఉంది, మనం ఎంత ఓపెన్గా ఉన్నాము, ఎంత ఇండస్ట్రీ వాళ్ళు అనుకుంటారు ఈ సినిమాలు ఫ్లాప్ అయిన సిగ్గు లేదని అనుకుంటారు. అనుకున్నామండి. కాదండి, నన్ను 2 విమర్శిస్తారు సార్. ఒకళ్ళు పెద్ద సినిమా తీసేవాడు, చిన్న సినిమాలు తీసేవాడు. పెద్ద సినిమాలు తీసేవాడు నన్ను విమర్శించేంత టైం లేదు వాడికి.
ఆడి పని ఆడు సరిపోతాయి. చిన్న సినిమా తీసాడు ఎందుకు విమర్శిస్తారంటే, అరే నేను ఏమన్నా కళ్ళ ముందు వచ్చేవాడు సినిమా మీద సినిమా తీస్తున్నాడు, ఫ్లాప్ అయిన మళ్ళీ సినిమా తీస్తున్నాడు, నేను ఒక ఫ్లాప్ తీసి ఉంటే పడుకున్నానే సినిమా తీయలేకపోయానే అని ఆడు ఫీల్ అవుతుంటాడు. ఆడి నా మీద ఇగో తప్ప ఆడికి నా మీద కోపం కాదండి ఆడికి. అది నేను ఎందుకు చేయలేకపోయినా పని నేను ఏం చేస్తున్నాను, నీకు ఇలా 100 మీటింగ్లో 100 ఇంటర్వ్యూ చెప్పాను కదా, నువ్వే చెయ్యి, అది చేయలేవు, నాకు కదా సినిమాకి అసలు మీకు తెలియదండి అంటాడు. ఇప్పుడు కొత్తగా ఎవరు వచ్చాము సలహాకి, రోజు మనకి 100 మంది సలహా వస్తుంటారు. ఏమంటే మీరు కంగారు పడకండి, మీరు సినిమా తీయకండి, ఒక సినిమాకి మీరు ఎక్స్పీరియన్స్ కోసం వర్క్ చేయండి, తెలుసుకోండి, నేర్చుకోండి, తర్వాత చేయండి అంటే ఎవడు మా తెలుసులేంటే సినిమా మీరు తీసేసుకోండి, అలా తీయటం ఎలా తీయాలి నేను చెప్తాను మీకు అని ఆడు మాకు సలహా చెప్తున్నాడు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చానండి. కళ్యాణ్ గారికి ఎంఎస్ నాయుడు గారు పరిచయం చేశారు నాకు. ఎంఎస్ నాయుడు పరిచయం మా వాడు సినిమా తీద్దాం అనుకున్నాడు, 2-3 చెప్తున్నా, కొంచెం మా వాడికైనా సపోర్ట్ చేయవా అన్నాడు. సపోర్ట్ అంటే డబ్బు కాదు, ఏదైనా బిజినెస్ సపోర్ట్ చేయాలంటే రా కమాన్ అని సత్యనారాయణ భజన చేసి మా ఆఫీస్లో ఉండబోయాను, హోటల్లో రూమ్లో వద్దు, నేను సినిమా ఓపెనింగ్ అవుతుంది పొద్దున్న, ఆ సినిమాకి నువ్వు గోస్ట్ ప్రొడ్యూసర్ అంటే నువ్వేమీ పని చేయొద్దు, నువ్వు ఊరిని అబ్జర్వ్ చేయి, అక్కడ ఏం జరుగుతుందో సాయంత్రం నాకు వచ్చి మెసేజ్ చెప్పు అన్నాడు. అప్పట్లో సెల్ ఫోన్ లేవండి 2003లో. నేను అన్న ఇవాళ కెమెరాకి 14 క్యాన్లు వచ్చినాయి, 3 క్యాన్లు అప్లోడ్ చేశారన్నా, మిగతా అయినా ఆఫీస్ పెట్టారన్నా అని చెప్పేవాడిని. లేదా ఈ ల్యాబ్ ఈ ఫీల్డ్ పట్టుకు ఇచ్చారన్నా, లేదా డైరెక్టర్ ఒక అమ్మాయి ఇలా గోగాడన్నా, ఇలా ఏముంటుంది నేను సాయంత్రం కళ్యాణ్ గారు చెప్పేవాడిని. 2003 నుంచి కళ్యాణ్ గారికి 23 దాకా నేను ఆయనకి ప్రియ శిష్యుడిని, తమ్ముడిని, అంత అనుబంధం మా ఇద్దరికండి. నేను పార్టీలు మార్చలేదు, ఎలక్షన్లో కానీ రాజకీయాలు కానీ దేనిలో మార్చలేదు, కూడా ఈవేళ వరకు తమ్ముళ్ళగా ఉన్నానండి. దానికి కారణం ఏంటంటే మన సిన్సియారిటీ అని. ఏమన్నా నేను చెప్పేవాడిని. అప్పుడు ఏమన్నా సరే నువ్వు కంగారు పడి సినిమా దిగి సచ్చినానా నేను చెప్తాను నీకు అన్నాడు. కాదు అని బలవంతంగా అంట ఈ కళ్యాణ్ గారు నన్ను తొక్కేస్తున్నాడు, నన్ను ప్రొడ్యూసర్ అవనివ్వట్లేదు, నన్ను అసిస్టెంట్ కింద వాడుకుంటున్నాడు అని ఫీలింగ్తో నేను ఆయన కాదని బయటకు వచ్చేసి నేను సినిమా తీశాను. జాయింట్గా ఎవరికో ఫైనాన్స్ చేశా, ఎవరికో సినిమాకి సమర్పించాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చా, ఆడు మోసం చేశాడు, డబ్బు అంతా పోయింది. ఏ సినిమాది? ఆయన ప్రముఖ నిర్మాత, ఇప్పుడు పేరు చెప్పాను ఇబ్బంది పెడుతుంది కానీ ఇస్ ఎ గ్రేట్ బెల్లంకొండ సురేష్ గారు. ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశానండి నేను. 10 లక్షలు పెట్టాను పెట్టుబడి, 10 లక్షలు పోయింది, సినిమా తీయలేదా, సినిమా తీయలా. మంచు విష్ణు గారు హీరోగా, బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసర్గా, జేఎన్సీ ఫరాంజీ గారు డైరెక్టర్గా, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ఓన్లీ 10 లక్షలు పెట్టుబడి. నేను కావాలని కోరుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి. ఓకే, ఆ సినిమా జరగలేదు అసలు, నా డబ్బులు ఇవ్వలేదు. ఆ తర్వాత కేసులు, గొడవలు, పోలీస్ స్టేషన్లు అన్నీ చాలా జరిగినాయి. మళ్ళీ కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ గారు, కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి సెటిల్మెంట్ చేసి ఏదో ఒక డబ్బులు ఇప్పించారు. ఆ కథ సమాప్తి. ఇప్పుడు నేను ఎవరిని దోషించట్లా, బెల్లంకొండ సురేష్ నేను కామెంట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే నేను ఎవరు కాబట్టి అందరికి వెళ్ళాను కాబట్టి మళ్ళీ అతను తిడతాం అనేది తప్పండి. బట్ ఎంతమంది నన్ను మోసం చేసినా, ఎంత నేను మోసపోయినా స్టిల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇవాళ ఇండస్ట్రీలో ₹1 ఫైనాన్స్ లేకుండా, ₹1 పార్ట్నర్ లేకుండా సినిమాలు తీసి మగోడు నేను గర్వంగా చెప్తున్నా. డబ్బులు పోగొట్టారా మీరు ఏంటి అసలు? నేను సంపాదించా సినిమాల్లో, ప్లాఫులు తీసి సంపాదించా. ఎలా అంటే మీకు చెప్పేలాగా సీక్రెట్ చెప్పేస్తారా మీకు తెలిసి కానీ ఫాలో అవ్వండి, తెలుస్తాయండి మీకు. నేను మీ దగ్గర చాలా సినిమాలు ఉన్నాయంటారు, డిజిటల్ రైట్స్ కానీ అవన్నీ ఇప్పుడు ఉన్నాయి. అదే ఎన్ని ఉన్నాయి మొత్తం? నేను 115 సినిమాలు తీసాను సార్, ఒక 74 సినిమాలు ఎప్పుడో అమ్మేశాం, తీసుకుంటే అమ్మేశామండి. ఇప్పుడు నాకు ఒక 20 సినిమాలు ఇంకా డిజిటల్ అమ్మిన సినిమాలు, ఓ 30-40 సినిమాలు శాటిలైట్లు, డిజిటల్ డబ్బింగ్ సినిమాలు అమ్మిన సినిమాలు ఉన్నాయి. నేను ఇప్పుడు 2-3 సినిమాలు నాకు. అంటే ప్లాఫ్ అవుతుంది హిందీ సినిమా తీస్తున్నారంటారు కదా, దాని గొడవ దానికి కొడితే ప్లాఫ్ని సేఫ్గా ఎలా తీయాలి అని మా బాస్ ఆర్జీవి గారు నాకు నేర్పాడు. అది రెండుగా ఆయన మంచి స్లోగన్ చెప్పాడు కండి, అది ఈవేళ ఎక్కడికి వెళ్ళి అది చెప్తాను నేను. నువ్వు తీసిన సినిమా ప్లాఫ్ అవచ్చు కానీ నువ్వు ప్లాఫ్ అవ్వకూడదు, అది ప్లాన్ చేసుకో, అదొకటి గుర్తుంచుకో అని చెప్పాడు. నేను ఈ 2 సూత్రాలు ఉన్నా. ప్లాఫ్ తీసినా మనం సేఫ్ అవ్వాలి, ఒకటి ప్లాఫ్ని కూడా సునాయాసంగా తీయాలి, సినిమా ప్లాఫ్ అవచ్చు కానీ నేను ప్లాఫ్ అవ్వకూడదు. ఈ 3 నాకు దైవ సూత్రాలండి. వాళ్ళు పొగ త్రాగరాదని బోర్డు చూడండి, అలాగా నేను ఇవాళ సక్సెస్ అవ్వడం కారణం అంతేనండి. ఇప్పుడు సిగ్గు అనే సినిమా తీస్తున్నామండి, అది ఆడుతుందో లేదో. సిగ్గులో ఏముంటుంది ఇంతకీ? అదేమన్నా శృంగారమా లేకపోతే? లేదు, ఇది చలంగారని పెద్ద రైటర్ ఉన్నారు కదండి, ఇట్లాంటి నవలు రాశారు. మైదానం కూడా మా డైరెక్టర్ చేశాడు. ఇది సుశీలను కదండి, ఇది ఆ సుశీల కథని తీస్తున్నాం. అది 1920 కదా. చలంగార అంటేనే కొంత శృంగారం ఉంటుంది, అన్ని ఉంటాయండి. అంటే ఏ సర్టిఫికేట్ సినిమాయే, యూ సర్టిఫికేట్ సినిమా, ఏ సర్టిఫికేట్ సినిమా కాదు. ఎందుకంటే ఏసి ఇస్తే మనకి శాటిలైట్ కొంటారు, డిజిటల్ కొంటారండి. యూ ఉంటేనే ఉంటేనే కొంటారు, అది మళ్ళీ వ్యాపారంగా ఆయన ఆలోచించుకుంటాం కదా. ఇప్పుడు మా డైరెక్టర్ కూడా ఏం చెప్తాడు, 1920 బ్యాక్ డ్రాప్ కథ అన్నాడు. ఏమయ్యా మళ్ళీ ఆ కథ అంటే నువ్వు బోళ్ళని, అప్పట్లో ఇవి లేవు, ఫోన్ లేవు, లేదా సెల్ ఫోన్ లేవు, టవర్స్ లేవు, ఇవి లేవు కదా. ఇన్ని మనకి ఇబ్బంది అవుతుంది, బోల్ కాస్ట్ ప్రొడక్షన్ అవుతుందంటే మీకు ఎందుకు, మీరు నాకు బడ్జెట్ ఇచ్చారు కదా, ఆ బడ్జెట్లో నేను తీస్తాను కదా, ఇంతకుముందు తీసాను కదా, ప్రూవ్ చేశాను కదా, మీరు ఊరుకోండి అని. కాదయ్యా 1920 కథని ఇన్స్పిరేషన్తో
2023లో తీస్తున్నాం అని ఒక చిన్న పెట్టి ఒక ఫండ్లను పెట్టి మనం రెగ్యులర్గా తీద్దామా అంటే సోలిపోద్ది సార్ అంటాడు. అంటే అతను కాంప్రమైజ్ అవ్వడు. నేను దానికి ఇష్టమే దిగుతున్నాను అంతోటి. నేను చెప్పాను ఏమో అన్నా అతన్ని, నాకు ఉండేదనమాట. ఒకటి బడ్జెట్ చెప్పావు, డేస్ చెప్పావు, ఈ రెండు కన్ఫ్యూజ్ చేయి. మూడో వ్యక్తి నేను అడగను. నేను ఏ రోజు షూటింగ్ వెళ్ళనండి. పూర్వం అంటే నేను మొదటి 1 to 50 సినిమాల వరకు పొద్దున్న 6కి వెళ్ళి లొకేషన్ కూర్చుని అందరికీ డబ్బులు నేను స్వయంగా ఇచ్చి అందరితో రేట్ పర్సనల్ బేరం అనుకుని తీసేవాడినండి. రామ్ గోపాల్ గారితో పరిచయం అయిన తర్వాత 51 సినిమా కాడి నుంచి ఈ వేళ వరకు నేను షూటింగ్ వెళ్ళడం మానేశాం. ఎందుకంటే నేను షూటింగ్ వెళ్తే బడ్డీ వద్దండి. ఇంకా ఇప్పుడు కొత్త రైటర్ వచ్చాడు, మీరు కొత్త రైటర్ పంపించారు, ఒక కథ చెప్పాడు, బడ్జెట్ అంతా, ఎవరు హీరో, ఇది నాకు వర్కౌట్ అవుతుంది, నేను సేఫ్ అవుతాను లేదా రెండో చూసుకుంటా. ఈ కథ బాగోలేదా మార్చమంటే ఆడు మార్చ సార్ ఇది ఇట్టి సినిమా సార్ అంటాడు. ఆడు కాదయ్యా మార్చవే కదా, ఇంకా మంచి కథ నేను చెప్తానంటే, లేదు గురుగారు ఒక ఆపర్చునిటీ నాకు ఇవ్వండి సార్, ఈ సినిమా ఇటు అయిపోతే నేను ఇంట్రెస్ట్ వెళ్ళిపోతాను సార్ అంటాడు. ఒక సినిమా అలా తీసాడు డైరెక్టర్. మొన్నటి ఫోన్ చేసి ఏమైనా ఫ్లాప్ అయింది కదా, ఉన్నావా ఇంట్రెస్ట్లో పారిపోయావని అడిగా. ఎందుకు పారిపోతాను సార్, నెక్స్ట్ సినిమా ఇటు తెస్తాను సార్ అంటున్నాడు. ఇలాగా ఎవడు ఆలోచన అడిగి తప్ప మాట ఎవడు ఇండండి. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి సినిమాలు రాకముందు? నేను పుట్టింది 1957, 70 నాకు పెళ్ళి అయిందండి. నేను పాలకొల్లో చదువుకున్నాను. కోటరామకృష్ణ, రాయలనేశ్వర గారు మాకు 3 years సీనియర్లు. మాకు దాసనారాయణ గారు ఒక 10 years సీనియర్. మాకు దాసనారాయణ గారు నాటకాలు ఆడే రోజుల్లో వెనకాల నుంచి మేము టీలును ఆ పేపర్లు ప్రాంప్టింగ్ పేపర్లు అందించేవాళ్ళం. ఆ తర్వాత కోటరామకృష్ణ మేము అందరం కలిసి తిరిగేవాళ్ళం. అంటే క్లాస్మేట్స్ కాదు కానీ ఒకే రూము, ఒకే బ్యాచ్ మేట్, ఒకే నాటకాలు ఇన్ని తిరిగేవాళ్ళం. అక్కడి నుంచి నేను 77లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి గ్యారంటీగా సినిమా అదే ఇంటర్మీడియట్ పోతుంది అని తెలిసి నేను బట్టల షాప్ బిజినెస్లో ట్రైనింగ్ అయ్యాను 1 year. అక్కడ పాలకొల్లని వివిఎన్ మూర్తి అని బట్టల షాప్ ఉండేది, ఫేమస్ షాప్. ట్రైనింగ్ అయ్యా. 1977 నేను ఆకివీలో బట్టల షాప్ పెట్టా. ఓకే. ఫాదర్ ఏం చేశాడు మీ ఫాదర్? ఫాదర్ బ్రాన్ ఎక్స్పోర్ట్ అంటారు. తౌడు అంటారు తెలుసు మీకు? తౌడు తెలుసు. అదే మన రైస్లో చెప్తా కదా, అది ఎక్స్పోర్ట్ అండి, ఆయిల్ కోసం. తౌడు నుంచి ఆయిల్ గెత్తారంటారు. ఆ తౌడు ఆయిల్ వేసి ఎక్స్పోర్ట్ విజయవాడలో ఉన్న పెద్ద కంపెనీకి, ఫ్యాక్టరీకి మా ఫాదర్ సోల్ ఏజెంట్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నుంచైనా పర్చేజ్ చేసి అలా పంపించేవాళ్ళం మేము. మాకు అప్పట్లో ఒక కేజీకి 10 పైసలు కమిషన్. అంటే బాగా డబ్బున్న ఫ్యామిలీ అనుకోవచ్చా, లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మేము 5 brothers 3 sisters. నా వాటాకి 1977 నా వాటాకి మా ఫాదర్ ఇచ్చిన పెట్టుబడి నాకు 15,000 అండి. 15,000 క్యాష్ అంతే. మాకు పొలం, ఆస్తులు పొలం ఏం లేవండి. 77 15,000 రూపాయలు క్యాష్ ఇచ్చి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయి కట్టిన 10,000 తెచ్చుకుంది. మమ్మల్ని బయటికి పంపించారు. 77 నేను ఆకివీలో బట్టల షాప్ పెట్టి 10 yearsలో అంటే 77 నుంచి 87కి నేను ఓ 10 లక్షలు డబ్బు సంపాదించుకుని, ఓ పేరు సంపాదించుకుని, ఆకివీలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, మా కమ్యూనిటీ ప్రెసిడెంట్, అలా కన్జ్యూమర్స్ అసోసియేషన్ అప్పుడు యాక్టివ్గా ఉండేది, దానికి ప్రెసిడెంట్ చేసి అక్కడ 87 వరకు ఉన్నామండి. 87లో మనకి సినిమా. ఎందుకు సినిమా అనే ఆలోచన వచ్చింది? ఎందుకు వచ్చిందంటే కోటరామకృష్ణ గారు మా క్లోజ్ ఫ్రెండ్. కోటరామకృష్ణ పెళ్ళి అయినా, కోటరామకృష్ణ ఏ షూటింగ్ జరిగినా, లేదా రాయలనేశ్వర ఏ షూటింగ్ జరిగినా చూద్దాం వెళ్ళేవాడి. అంటే సినిమా తీద్దాం, నటిద్దాం అలాంటి కోరికలు లేవు. ఊరికి నా ఫ్రెండ్ కోటరామకృష్ణ సినిమా షూటింగ్ చూడటానికి వెళ్ళాం అంతే. ఇంకా నేను కోటరామకృష్ణ చేసిన మొదటి సినిమా ఇంట్లో రామయ్య కృష్ణ కాడి నుంచి ప్రతి సినిమాకి నేను వెళ్ళా. 4-3 రోజులు ఆ రూమ్లో ఉంటాం, షూటింగ్ కాళ్ళు తిరగడం, వచ్చేయడం అంతే, ఇంకేం పని లేదు. అలాగే రాయలనేశ్వర సినిమా ఏం జరిగినా ఖచ్చితంగా తిరుపతిలో షూటింగ్ ఉంటే తిరుపతిలో 3 రోజుల నుండి షూటింగ్ చూసి వచ్చేవాడిని. ఎందుకు వెళ్తున్నాను, ఏజెండా ఏంటి ఏం లేదండి. ఆ ఇన్స్పిరేషన్ తోటి సరే మా ఫ్రెండ్ శివాల ప్రభాకర్ ఒక అతను కోటరామకృష్ణ దగ్గర కోడేటర్, నా క్లాస్మేట్, అక్కడ ఊహాను సినిమా చెప్తున్నాడు. ఆ సినిమా తీసాడు, బాగా నువ్వు బాగున్నావు కదరా మా అందరిలో కంటే, నువ్వు ఒక 5 లక్షలు పెట్టు, నేను పల్నాడు ఈపు కురమారావు గారు అని రాజమండ్రి రంభావరం సినిమానికి థియేటర్ ఉంది, ఆయన 5 లక్షలు పెడుతున్నాడు. మన అంకల్ కూడా చౌదరి 5 లక్షలు పెడుతున్నాడు. ఈ 20 లక్షల సినిమా అయిపోద్ది బావా, నాకు 5 లక్షలు పెట్టండి. 5 లక్షలు పెట్టాం. అప్పుడు ఇది 87-88లో చెప్తున్నాను, 87 అనుకుంటా. అప్పుడు హీరో ఎవరంటే ఊహా హీరోయిన్ అండి, విక్రమ్ హీరో అండి. ఏ విక్రమ్? అపరిచితుడు. అపరిచిత విక్రమ్ హీరో అండి. ఈ షూటింగ్ చేయడం కోసం భీమవరంలో మా ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఉద్దేశంతో లొకేషన్లో కలిసి వస్తాయని భీమవరంలో షూటింగ్ పెట్టించా. అప్పుడు అతను తమిళ సినిమాలు చేయలేదు అసలు? ఒక సినిమా చేశాడు, తర్వాత తెలుగు 3 సినిమా చేశాడు విక్రమ్. అంటే తెలుగు ఆయన అసలు? తమిళుడే, తెలియదు, తమిళుడే అనుకుంటా. చేశాడు. ఇక్కడ 3 సినిమాలు చేశాడు తెలుగులో. పేరు కూడా చెప్తాను. చేస్తే టోటల్గా షూటింగ్ అంతా భీమవరం పెట్టామండి. 40 days భీమవరంలో ప్రతి లొకేషన్, ప్రతి హౌస్ అన్నీ నేనే అరేంజ్ చేశాను ఫ్రీగా. ఎక్కడ లాడ్జిగా ఎవరికి ఇవ్వాల. ఒకే ఒక రూమ్ పెట్టి తీసుకున్నాండి. ఆ రూమ్ ఏంటంటే ఒక ఏసీ రూమ్. ఎందుకు వేసినండి, ఫిలిం క్యాన్లు ఏసీలో ఉండాలంట, అందుకే తీసుకున్నాం. ఆ రూమ్లో సింగిల్ బెడ్, విక్రమ్ పడుకున్నాడు. మా ఖాళీ ఉంది కదా, అప్పుడు ఏసీ, మా ఇంట్లో కూడా ఏసీ లేదు, ఏసీ ఉంది కదా అని చెప్పి మేము సరదాగా పడుకునేవాళ్ళం. ఆ షూటింగ్ ఏదైతే వచ్చాడు విక్రమ్కి, నా ల్యాబొరేషన్ లాగా కింద బెడ్ వేసి పడుకున్నాడు. అతను విక్రమ్కి ఏదో కొంచెం కలిగింది అంటే, మన మోటార్ సైకిల్ అది, కార్ రేంజ్ కూడా కాదు, నా మోటార్ సైకిల్ వెనకాల ఎక్కించుకుని
అతను హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ కళ్ళకి ఏదో చేయించి తీసుకొచ్చాం. అది మా రేంజ్, ఆ రేంజ్. కట్ చేస్తే ఇప్పుడు పెద్ద స్టార్ అక్కడ. నేను ఒక సినిమా తీస్తాను ఊహించలేదండి, ఇవన్నీ 100 సినిమా తీసా. ఏమి అద్భుతాలని ఎలా చెప్తే తెలియదండి. నేను గొప్పని కాదు, మీరు అన్న కోటేశ్వరి స్టార్ హీరో అయ్యారు మీరు, స్టార్ ప్రొడ్యూసర్ ఎందుకు అవ్వలేదు? అయ్యండి స్టార్ ప్రొడ్యూసర్ అంటారు, పాపలు తీసిన. ఊరుకోండి సార్, లాభం ఏంటండి? ఎవరు ఇచ్చేసారు చెప్పండి సార్. మీరు ఆ 10 మంది వేయండి, 10 మంది స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఎవరో సురేష్ బాబు గారు, లేకపోతే నార్మల్ బుజ్జి గారు, బెల్లంకొండ సురేష్ గారు, ఇలాగ మైత్రి మ్యూజిక్ ఇలా 10 మంది వేయండి. లేదా 9 మంది సంగతి చెప్పండి. 90 మందిలో ₹1 ఫైనాన్స్ లేకుండా, ₹1 ఎవరిని షేర్ మోసం చేయకుండా నేను సినిమాలు తీసింది నేనండి. సుమన్ గారితో సుమారు 34 సినిమా 30 సినిమాలు తీసా. మహబూబ్ గారితో 10 సినిమాలు తీసా. ఏమండి అక్కడ ఇవాళ మన డిప్యూటేషన్ ఏంటనుకున్నారు? సుమన్ గారు 1 మీటింగ్ చెప్తాడు, రామకృష్ణ ఏమి ఇస్తాడో అది ఇస్తాడు, ఏం చేస్తాడో చేస్తాడని. ఎందుకు చేశారనుకోండి, నేను ప్లాప్ తీసాను మీకు నేనే చెప్తున్నాను, మీరు నాకేం చెప్పట్లేదు. ప్లాప్ తీసారని నేను అడగట్లేదు, నేనే చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా 10% హిట్లు ఉంటాయి కదండి. నేను 115 11 హిట్లు తీసాను. 100 ఫ్లాపులు తీసే బదులు 2 హిట్లు తీయచ్చు కదా. మీకేంటి ఇప్పుడు నేను డబ్బు ఇస్తాను మీకు, మీరు తెలియండి అసలు. యోగ్గా చెప్పడం కాదండి. ఇప్పుడు ఈ ప్లాప్ తీసేవాళ్ళు ప్లాప్ తీస్తాను దిగారంటారా? ఇప్పుడు పెద్దగా ప్లాప్ అవుతుంది తీసేతను, లేదా స్కంద ప్లాప్ అవుతుంది. సినిమాలు మేము చెప్పండి సార్, నిన్న రిలీజ్ అయినాయి, ఈ వారం 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ 3 సినిమాలో మరి నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఎందుకు అంటే రామ్ అనే హీరోకి ఎంత మార్కెట్ ఉంది అది తెలుసుకోకుండా రామ్ని పెట్టి 100 కోట్లు పెట్టి సినిమా తీశారంటున్నారండి. ఇప్పుడు ఆ సినిమాని వైజాగ్ నాకు తెలిసి ఒక 6 కోట్లు ఎవరో కొన్నారండి. అక్కడ ఒక 3 కోట్లు వస్తుందండి, అంటే 3 కోట్లు పోతుందండి. ఇది హిట్ సినిమా ప్లాప్ సినిమాయా? ఫ్లాపే కదా. పెదకాపు అనే సినిమా ఆ ప్రొడ్యూసర్ గారు ఒకసారి ఏదో పనులు మాట్లాడినప్పుడు, గురుగారు ట్రైలర్ చాలా బాగుంది, నేను చెప్పింది 1 మంత్ బ్యాక్, ట్రైలర్ చాలా బాగుందండి, కానీ మీరు ఏదో 20 కోట్లు 15 కోట్లు పెట్టి తెస్తున్నారు చేసింది, కొత్త హీరోని పెట్టి అంత సినిమా తీయటం అవసరమా? ఇది కాస్ట్ ఫెజ్యూర్ సినిమా అవుతుందేమో అని, సినిమా బాగుంటుందేమో అని అన్న. లేదు లేదు మీకు తెలియదు, 20 కాదండి 36 కోట్లు అయిన సినిమా, అసలు అద్భుతంగా వచ్చింది, మామూలు కాదండి అన్నారు. ఎంత అద్భుతంగా వచ్చినా మీకు ఎంతమంది పోద్ది సార్ అని చెప్పాను ఆ రోజున 1 మంత్ బ్యాక్. ఎవరితో? మిరియాల రవీంద్ర రెడ్డి గారితో. ఊరికి మీ గాసిప్స్లు మీరు సొల్లు మ్యాటర్లు రాయడం కాదండి, డైరెక్ట్గా ఆయనతో చెప్పా. చెప్తే ఏమన్నా అంటే లేదంటే సినిమా ఎక్స్ట్రాడినరీకి వచ్చింది, మీకు ఎంత ఎక్స్ట్రాడినరీకి వచ్చినా అడ్డాల శ్రీకాంత్ ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా అక్కడ హీరో ఇంపార్టెంట్ కదా. ఆ హీరో మీద సినిమా వచ్చేది అంటే ఎక్కడో మెరకాయలు జరగచ్చు. మరి బలగం సినిమాలు హీరో ఉన్నాడని అడగచ్చు మీరు, అవి ఎక్కడో ఒకటి జరుగుతాయి, అది మీరు ఏం జరుగుతాయి అనుకుంటున్నారు? కాదండి అని చెప్పాను. ఈవేళ ఆ సినిమా డిజాస్టర్ అండి. ఎంత డిజాస్టర్ అంటే ప్రింట్లు పబ్లిసిటీలు క్యూబ్లు వస్తాయి అంతే. ఇప్పుడు సపోజ్ ఇది సినిమా ఎవరికి అమ్మలేదు నా ఉద్దేశం, ఇప్పుడు అమ్మినా లేదా ఎవరైనా కొన్నా అలా పోద్ది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో మాయ చేసి మీకు అమ్మచ్చు, మీరు మాయ చేసి నాకు అమ్మచ్చు సినిమా, అది మీ సక్సెస్ అనుకుని కుదరదు. ప్రేక్షకుడు ఇచ్చిన రిజల్టే సక్సెస్ ఫెయిల్యూర్ అండి.